హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక ఆదివారం శనివారం పసుపు బండ రిచ్చుడు అయిపోయింది కదా. ఇక ఆదివారం రోజు పొద్దుగాలనే లేస్తున్నాం. పొద్దుగాల స్నానాలు గినాలు చేసి ఇక బోనం అలంకరణం చేస్తున్నాం. బోనం పూజించినాక ఇక ఇల్లమ్మ తల్లికి కొండ మీదకి బోనాలు తీసుకుపోతాం. బోనం అలంకరణ ఎట్లుందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ బోనం పూజించడం అంటే నాకు చాలా ఇష్టం. గంటలు గంటలు కూర్చొని అలంకరిస్తాము. దోస్తులందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఎవరైనా కొమరలి మల్లన్న స్వామి జాతరకు వెళ్ళిన వాళ్ళు ఉంటే ఈసారి సంక్రాంతి వెళ్ళంగానే, ప్రతిసారి సంక్రాంతి వెళ్ళంగానే ఫస్ట్ ఆదివారం నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. ఈ జాతర 3 నెలల దాకా ఉంటుంది, ఉగాది దాకా. ఉగాదికి మళ్ళీ పెద్ద పట్నాలు ఇస్తారు. సంక్రాంతి వెళ్ళిన ఫస్ట్ ఆదివారం కూడా పట్నాలు ఉంటాయి. అగ్గిగుండాలు కూడా ఉంటాయి సోమవారం రోజు. అగ్గిగుండాలు ఎవరైనా దొక్కే వాళ్ళు ఉంటే ఆదివారం ఫస్ట్ ఆదివారం రావాలి. ఇంకా రెండో ఆదివారం నుంచి అగ్గిగుండాలు ఉండవు, కానీ మళ్ళీ ఉగాది రోజు అప్పుడు ఉంటాయి పట్నాలు. ఎవరైనా దర్శనం చేసుకొని వాళ్ళు ఉంటే రండి ఫ్రెండ్స్. మేమైతే శనివారం రోజు వచ్చి మంగళవారం దాకా ఉంటాము. సోమవారం దాకా కొమరల్లి ఉండి సోమవారం కొండపోచమ్మకు పోతాము. చాలా బాగుంటుంది ఇక్కడ. లైన్లోకి వచ్చేసినాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇంకా అమ్మకు మోకాలు నొప్పులు అయిపోయినాయి కాబట్టి ఇంకా కొంచెం దూరం నుంచి నాన్నకి ఇచ్చినాం బోనం. నాన్నకి ఎత్తితే నాన్న ఎత్తుకున్నాడు. ఇంకా లైన్లో చూడండి అస్సలు ఏమన్నా పబ్లికా. ఈ మల్లన్న స్వామికి, ఎల్లమ్మ తల్లికి, కొండపోచమ్మ తల్లికి భక్తులు ఎక్కువనే ఉంటారు. మొత్తం నిండిపోయింది. అసలు సందు లేకుంటున్నారు జనాలు.
ఇక లైన్లో కూడా మళ్ళీ నాన్న ఎత్తుకున్నాడు కాబట్టి ఒక వీడియో తీసుకున్నాం. అమ్మ నాన్న దర్శనం అయితే నెక్స్ట్ బతుకమ్మ మండ కాడికి వచ్చినాం. బతుకమ్మ మండ కాడ బతుకమ్మ ఆడేసి మల్లన్న స్వామి పాటలు పాడిర్రు, బతుకమ్మ ఆడినాం. అంతా మంచిగా జరిగింది, మంచిగా దర్శనం అయింది. ఇంకా నెక్స్ట్ రేపు మా ఆయన వస్తాడు, మా ఆయనతో కలిపి మళ్ళీ దర్శనానికి వస్తా. 2 సార్లు దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి కదా. ఇంకా మన వీడియోలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా బతుకమ్మ ఆడుడు అయిపోయింది. అమ్మతో ఒక వీడియో తీసుకున్నా. చూస్తున్నారా ఎంత పబ్లిక్ ఉన్నారో. అస్సలు ఇంత క్రౌడ్లా, ఎండల మొక్కల నొప్పులతో అమ్మ పాపం అంత దూరం వచ్చింది, అలసిపోయింది. ఇంకా వీడియోని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము కొమరెల్లికి వచ్చినాం, ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసినామని చెప్తుంది కానీ వాయిస్ మ్యూట్ అయిపోయింది. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది అమ్మ కానీ మ్యూట్ అయిపోయింది వాయిస్. మా కోడళ్ళు, మా బాబాయ్ కొడుకు. చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో. ఇక మళ్ళీ ఇంకా 3 నెలలు ఇక ఉగాది దాకా జాతర కొనసాగుతూనే ఉంటుంది. అందరు వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మల్లన్న స్వామి దీవెనలు తీసుకోండి. ఇక తెలుసు కదా, మళ్ళీ నెక్స్ట్ డే ఇక అగ్గిగుండాలకు పోతుందమ్మ. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.